హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో మాండవి ఎవరని తెలుసుకుంటాం. మాండవి రాముడు తమ్ముడు భరతుడి భార్య. చాలా మంది సీతాదేవి తండ్రి గారైన జనకుడు మహారాజువే మాండవికి కూడా తండ్రి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జనకుడికి ఒక తమ్ముడు ఉన్నారు. అతను పేరు కుశధ్వజుడు. అతను సాంకష్య దేశ రాజుని ఓడించి ఆ దేశానికి రాజుగా అయ్యారు. ఈ కుశధ్వజకు ఇద్దరు కుమార్తెలు, మాండవి మరియు శృతకీర్తి. చిన్నతనం నుంచే జనకుడు మహారాజు ఇద్దరు కుమార్తెలు, కుశధ్వజుడు ఇద్దరు కుమార్తెలు ఒక్కటిగా పెరిగి జీవించారు. కుశధ్వజ మహారాజు సాంకష్య దేశానికి రాజు అయినందువల్ల వీళ్ళ ఇద్దరు కుమార్తెలను జనక మహారాజా దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయినారు. దీనికి కారణం నలుగురు అక్కాచెల్లెలు కలిసి పెరగాలని ఉద్దేశం. అందువల్ల సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అందరూ కలిసి మిథిలాలో పెరిగారు. దానికి అనుగుణంగా సీత రాముడిని, ఊర్మిళ లక్ష్మణుడిని, మాండవి భరతుడిని, శృతకీర్తి శత్రుఘ్నుడిని వివాహం చేసుకున్నారు. జనకుడు ఆధ్యాత్మిక కథలో ఎంతో ఆసక్తి కలిగిన వారు. ఆ నలుగురు కుమార్తెలు కూడా ఆధ్యాత్మిక భావనలోనే పెరిగారు. అందువల్ల వారు తపస్సు జీవితం గడిపారు. భరతుడు రాముడు పాదరక్షాలని సింహాసనంపై నుంచి రాజ్యం పాలించినప్పుడు కూడా మాండవి ఎలాంటి వ్యతిరేకత చూపకుండా త్యాగ జీవితం జీవించినారు. అలాంటి మహత్తరమైన మాండవికి మన ఈసీజీ కార్డ్స్లో పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా మాండవి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.